వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ఒకటే ఒక తప్పుడు మెసేజ్ కొన్ని గంటల వ్యవధిలో 60,000 మందికి పైగా జనం పరాయి దేశం వైపు పరిగెత్తేలా చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని క్షణాల్లో వైరల్ అయిన ఆ వదంతులు ఒక చిన్న నగరాన్ని క్షణాల మీద యుద్ధ వాతావరణంలోకి నెట్టేశాయి. సముద్రపు అలల మధ్య ఉన్న ఆ ప్రాంతంలో అసలు ఏం జరిగింది? ఆఫ్రికా నుంచి ఐరోపాలోకి ప్రవేశించే ఆ ఏకైక సరిహద్దు వద్ద ఒక్కసారిగా మానవ సునామీ ఎందుకు ఎగిసిపడింది? ఆ ఉత్కంఠభరితమైన పరిణామాలు, ఆ వెనక ఉన్న అసలు నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సముద్రపు అలల తాకిడికి నిత్యం తడిసిపోయే ఆ చిన్న నేల మొక్క ఇప్పుడు మనుషుల అడుగుల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ఆఫ్రికా ఖండానికి ఆనుకొని స్పెయిన్ ఆధీనంలో కొనసాగుతున్న సివోటా నగరం సరిగ్గా అలాంటి అభద్రత వాతావరణాన్నే ఎదుర్కొంటుంది. ఐరోపా యూనియన్కు ఆఫ్రికాతో ఉన్న ఏకైక భూ సరిహద్దు కావడంతో ఇది ఎప్పుడూ వలసదారుల ప్రధాన కేంద్రంగా మారుతుంది. మెరుగైన జీవనం కోసం ఆశపడే వేలాది మందికి ఈ ప్రాంతం తొలి గమ్యస్థానంగా నిలుస్తుంది. అయితే ఊహించని రీతిలో ఒకేసారి వేలాది మంది సరిహద్దులు దాటడంతో స్థానిక యంత్రాంగం ఉక్కిరిబిక్కిరయ్యింది. ఒక్కసారిగా పోటెత్తిన మానవ ప్రవాహంతో నగరంలో అత్యయిక పరిస్థితి తలెత్తింది. భద్రతా బలగాలు ఎంత ప్రయత్నించినా జనాలను కట్టడి చేయడం అసాధ్యంగా మారింది. ఏ వైపు నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని ఆందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎందుకంటే అగ్నికి వాయువు తోడైనట్లు క్షణక్షణానికి ఉధృతత పెరిగిపోతూ ఉంటుంటే దీనికి అసలు కారణం, అసలు ఈ అనూహ్య పరిణామాల వెనుక పెద్ద కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో ప్రచారమైన ఒకే ఒక్క అబద్ధపు వార్త మొత్తం సరిహద్దుల రూపురేఖలనే పూర్తిగా మార్చేసింది. మొరాకో కొత్త రాజు ప్రమాణ స్వీకార వేళ ఖైదీలందరికీ క్షమాభిక్ష లభించిందంటూ కొన్ని మెసేజింగ్ యాప్లతో తప్పుడు ప్రచారాలు జోరుగా సాగాయి. వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ ప్రచారమైన ఆ ఫార్వర్డ్ సందేశాలు వేలాది మందిని క్షణాల వ్యవధిలో తప్పుదోవ పట్టించాయి. నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న యువకులు నిజానిజాలు ఆరా తీయకుండానే ఆ ప్రచారాన్ని నమ్మి పరుగులు తీశారు. కంటికి కనిపించేది ప్రతీది నిజం కాదన్న కనీస స్పృహ లేకుండా యువత గుంపులుగా సరిహద్దుల వైపు దూసుకొచ్చింది. కొందరు ఎత్తైన ముళ్ల తీగల కంచెలను సైతం లెక్క చేయకుండా పైకి ప్రాకడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మరికొందరు ప్రాణాలను పణంగా పెట్టి భయంకరమైన సముద్ర మార్గంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే సాహసం చేశారు. కేవలం 2-3 రోజుల్లోనే దాదాపు 60,000 మందికి పైగా ఈ చిన్న ఎంక్లేవ్లోకి చొరబడ్డారు. ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో ఊహించని విధంగా 57 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. గతంలో 2వ సంవత్సరంలో కేవలం 10,000 మంది మాత్రమే వస్తే ఈసారి ఆ సంఖ్య 5 రెట్లు పెరిగింది. ఈ భారీ జనసంద్రం ధాటికి స్థానిక వ్యవస్థలు పూర్తిగా చేతులెత్తేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అకస్మాత్తు పరిణామానికి సివోటా నగరంలో సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సంకీర్ణాలు నిరవధికంగా మూతపడ్డాయి. కేవలం ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర మెడికల్ షాపులు మాత్రమే అతి కష్టం మీద పనిచేస్తున్నాయి. చివరికి రోజువారీ వినియోగించే పాలు, రొట్టెలు వంటి నిత్యావసర సరుకులు కూడా దొరకని దయనీయ పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక ప్రజలు తిండి గింజలు లేక నానా తంటాలు పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి యొక్క తీవ్రతను గమనించిన నగర ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహించే వార్షిక ఉత్సవాలను సైతం రద్దు చేసుకుంది. నగరంలోని ప్రధాన రోడ్లపై ఎటు చూసినా గందరగోళం, అలజడి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేని భయానక వాతావరణం నెలకొంది. సరిహద్దులో పహారా కాస్తున్న సిబ్బందికి ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ పరిస్థితి ఎదురైంది. కుంభస్థలాన్ని కొట్టే ఏనుగుకు కుందేటి స్థాయి సమస్య ఏమిటి అన్నట్లుగా ఈ భారీ సంక్షోభం ముందు స్థానిక యంత్రాంగం తేలిపోయింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో స్పెయిన్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి పకడ్బందీ చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులు రక్షణ సరిపోకపోవడంతో అదనపు బలగాలను, ప్రత్యేక సైనిక దళాలను సరిహద్దుల వెంబడి మోహరించారు. స్పెయిన్ ప్రధాని స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా సమీక్షించారు. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు మొరాకో అధికారులు కూడా సరిహద్దు వెంబడి నిఘాను మరింత
తీవ్రతరం చేశారు. పాత బృందాలకు అనుగుణంగా ఎలాంటి అర్హత లేని అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వలసదారుల గుండెల్లో గూడు కట్టుకున్న ఆశలు మాత్రం చావడం లేదు. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రాణాలను అనగదొక్కుని మరి వారు వెనక్కి తగ్గేందుకు ససేమీరా అంటున్నారు. సరిహద్దుల వద్ద రక్షణ గోడలు ఎంత గట్టిగా ఉన్నా మనుషుల ఆకలి కేకల ముందు అవి తలవంచాల్సి వస్తుంది. పుండు మీద కారం చల్లినట్లు ప్రభుత్వాల హెచ్చరికలు వలసదారుల ప్రవాహాన్ని ఏమాత్రం ఆపలేకపోతున్నాయి. ఈ అనూహ్య పరిణామం కేవలం స్పెయిన్, మొరాకో దేశాలకే పరిమితం కాకుండా మొత్తం ఐరోపా సమాఖ్యను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సరిహద్దుల రక్షణ, వలసదారుల నియంత్రణపై ఐరోపా దేశాలన్నిటిలోనూ అత్యవసర చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సంక్షోభం మరింత ముదరకుండా అదుపులోకి తెచ్చేందుకు ఫ్రెంచ్, ఇటలీ వంటి పొరుగు దేశాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాలు తమ సరిహద్దుల వద్ద ఇంటెలిజెన్స్ నిఘాను, పెట్రోలింగ్ భారీగా పెంచాయి. తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు, నిరాశ్రయాలకు వైద్యం, ఆహారం అందించడం వంటి మానవతా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని సహాయక చర్యలు చేపడుతున్న అసలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ప్రశ్నగా మారింది. కంచె చేను మేసినట్లు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ఇలాంటి సంక్షోభాలకు కారణం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒక్కసారి చిన్న అజాగ్రత్త ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ సంఘటన యావత్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు నిరూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న పేదరికం, అంతరాలే ఇలాంటి వలసల వరదలకు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. యుద్ధాలు, అశాంతి, ఉపాధి లేమి కారణంగా వేలాది మంది ప్రజలు తమ పుట్టిన గడ్డను వదిలి వెళ్లక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సివూటా ఘటన కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా యావత్ మానవాళి ఆలోచించాల్సిన కీలక విషయం. వలసదారుల మానవ హక్కులను కాపాడుకునే మరోవైపు దేశాల అంతర్గత భద్రతను కాపాడుకోవడం ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. అసలు సమస్య మూలాలను తుడిచిపెట్టకుండా కేవలం తాత్కాలిక భద్రతా ఏర్పాట్లతో ఈ ముప్పును ఎప్పటికీ పూర్తిగా నివారించలేము. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు పునరావృతం కాకుండా అంతర్జాతీయ దేశాలన్నీ సమష్టిగా బలమైన విధానాలను రూపొందించాలి. లేదంటే ఆఫ్రికా తీరంలో మొదలైన ఈ చిన్న నిప్పు కణిక ఐరోపా అంతటా పెద్ద దావానలంగా మరుక్షణమే మారుతుంది. తడక ఉంటే ఇల్లు దొరుకుతుంది, కానీ తల దాచుకోవడానికి నీడ దొరకదన్నది రీతిలో ప్రజలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారు. సరైన దార్శనికతతో కూడిన శాశ్వత ప్రణాళికలు ఉంటేనే తప్ప ఇలాంటి మానవతా సంక్షోభాలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం. చూశారు కదా, సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వదాంతులు, తప్పుడు ప్రచారాలు ఏ స్థాయిలో ప్రాణాలను ఒలిగుంటాయో, ఒక దేశంలో ఎలాంటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయో ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం 2 దేశాల సమస్యగా ప్రారంభమైన ఈ వలసల సంక్షోభం ఇప్పుడు మొత్తం ఐరోపా సమాఖ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాత్కాలికంగా సహాయక చర్యలు, భద్రతను కట్టుదిట్టం చేయడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకున్నప్పటికీ నిరుద్యోగం, పేదరికం వంటి మూల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితేనే తప్ప ఇలాంటి విపత్తులకు తెరపడదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.